ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ చూడవచ్చు. అప్పుడే రెక్కలు వచ్చిన పక్షి గింగరాలు తిరుగుతూ గెంతుతుంది. అమ్మ ఇలా చూడు నేను ఎలా ఎగురుతున్నాను అంటూ వాళ్ళ అమ్మ వెనకే తిరుగుతుంది. అందుకు ఇక చాలే ఆపు, ఊరికే తిరగద్దు, దిష్టి తగిలేను, పక్షులు ఎలా నీ వైపే చూస్తున్నాయో చూడు అంది తల్లి పక్షి. దిష్టి అంటే ఏమిటి అమ్మా అంది అమాయకంగా. దిష్టి అంటే అబ్బో ఎంత బాగా ఎగురుతుందో అని కళ్ళు పెద్దవిగా చేసి అందరూ నీ వైపు చూడటమే అంది. చూచే చూడని అంది పిల్లపక్షి. గుంపులు గుంపులుగా పక్షులు పోతుంటే దానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది. తాను కూడా అలా వారితో వెళ్ళాలని తనకు అనిపించింది. దానికి తల్లిని కూడా అడిగితే వారితో పోవద్దు అని తల్లి పక్షి చెప్పింది. పోతే ఏం అంది కోపంగా. ఆ గుంపులో పక్షులన్నీ ఇండ్లపైకి వాళ్లడం, సెల్ ఫోన్ టవర్లపైకి ఎక్కి కూర్చుంటాయి, పనికిమాలిన కబుర్లు ఆడుతూ ఉంటాయి, ఆహారం కోసం ఆలోచించవు అంది తల్లిపక్షి. సెల్ ఫోన్ టవర్ అంటే అడిగింది పిల్లపక్షి. అదే మానవులు ఎప్పుడు చెవి ముందర పెట్టుకుని మాట్లాడుతుంటారే దాన్ని ఇప్పుడు ఫోన్ అంటారు. ఆ ఫోను మాటలు వినపడాలంటే అల్యూమినియం, రాగి తదితర లోహాలతో పొడవుగా నిలబెట్టి ఉంచుతారు. వాటి నుంచి వచ్చే వేడి మనం భరించలేక బలహీనమవుతాం. అదే పచ్చటి చెట్లపైన వాలి మనం కూర్చుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది తెలుసా. చెట్ల నుంచి వచ్చే గాలి మనకు జీవం, చెప్పేది విను, అటువైపుకి వెళ్ళకు అని చెప్పింది తల్లిపక్షి. సరే అంది పిల్లపక్షి. ఒకరోజు అమ్మ ఆహారానికి వెళ్ళింది. అలా తల పైకెత్తి చూసింది. పక్షుల గుంపు ఆ సెల్ ఫోన్ టవర్ పైకి వెళ్తున్నాయి. ఎప్పుడు ఆ చెట్లపైన ఇలా మాల పైకి ఇంకా పైకి అలా ఆకాశంలో వెళ్తుంటే ఎంత బాగుంటుందో తెలుసా. మీ అమ్మ లేదుగా, ఒకసారి ఇలా రా అని మిగతా పక్షులు పిలిచాయి. కొన్ని పిలవడంతో ఒకసారి వెళ్తే ఏమైపోతుంది అంటూ వాటితో పాటు వెళ్ళింది పిల్లపక్షి. అలా గాలిలో ఎగురుతుంటే తేలిపోయినట్టుంది. అందరితో చక్కగా కబుర్లు ఆడుకుంటూ నవ్వుకుంటూ పోతుంటే ఎంతో సంతోషంగా ఉందో. ఇంత హాయిగా ఉంటే అమ్మ ఎందుకు ఇలా అంది అని. పైగా కబుర్లు ఆడుతుంటే ఎన్నో విషయాలు తెలిసాయి తనకు. ఆ టవర్పై కూర్చుని అలా పట్టణ సోయగం చూస్తుంటే ప్రపంచాన్ని జయించినట్టుంది తనకి. కానీ తాను కూర్చున్న చోట ఏదో వేడిగా ఉంది. ఆ నొప్పితో ఎగరలేకపోయింది. ఏడుస్తూ కూర్చుంది. అమ్మ పిల్లపక్షిని గదమాయించి అడిగేసరికి అంతా చెప్పింది. పిల్లపక్షి తల్లి పక్షితో, హాయిగా చక్కటి గాలి ఇస్తున్న ఈ చెట్టును వదిలి అలా ఎండకి ఎండి వానకి తడిచి ఇదంతా అవసరమా అని తల్లి చెప్పే మాటలు విని బుద్ధి వచ్చింది. అమ్మ ఇంకెప్పుడు అలా వెళ్ళను అని తల్లితో అనేసరికి తన పిల్లకి తన ముక్కుతో ముద్దులు పెట్టింది తల్లి పక్షి. ఆ నొప్పి అంతా మాయం అయ్యింది పిల్లపక్షికి. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లియే కదా పిల్లలకు తొలి గురువు. కాబట్టి తల్లి ఏం చెబితే అది వినాలి, దాన్ని ఆచరించాలి. అదే మనం తల్లికి ఇచ్చే గౌరవం.